హాయ్ గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ డెవిల్ సంతు వ్లాగ్స్. సో ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నా. మీరందరూ కూడా ఎట్లున్నారు అని నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇవాళ నేనైతే శిల్పారామంకి అయితే వెళ్ళిపోతున్నా. సో ఉప్పల్లో ఉన్న శిల్పారామం కాదు, హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి అయితే వెళ్తున్నానండి. సో ఏదో చిన్నగా ఈవెంట్లకు ఏమో అవుతుందంట. సో మా మమ్మీ కాల్ చేసి రా చూద్దు ఒకసారి, మంచిగా ఉంది, సబ్స్క్రైబర్స్కి కూడా చూపించు ఎట్లున్నానంటే సరే అని చెప్పేసి అయితే మీకైతే చూపించడం కోసం నేనైతే వెళ్ళిపోతున్నా. ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేశాను అంటున్నారు, అర్థమైంది. సో స్టార్ట్ అయితే చేద్దాం. బై ద వే, నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే, మీరు ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేయండి. టంగ్ అని కొట్టడం వల్ల నేను ఎప్పుడెప్పుడు ఏమేమి కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానో మీ అందరికి వచ్చేస్తూ ఉంటుంది నోటిఫికేషన్లో. సో ఇంకా సోదా ఆపేసి తొందరగా స్టార్ట్ చేశాను అంటున్నారు, అర్థమవుతుంది. కానీ సో ఫస్ట్ అయితే రెడీ అవుదాము. రెడీ అయ్యేసి స్టార్ట్ అవుదాం. స్టే ట్యూన్, బాయ్. చడా, నేనైతే రెడీ అయిపోయినా శిల్పారామం కోసం. సో నేను ఎట్లా రెడీ అయినా అనేది షార్ట్ వీడియో అయితే చేసేసిన, గెట్ రెడీ విత్ మీ. సో వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇంకా లేట్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం మనం బస్ స్టాప్కి. ఇక నేనైతే బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. సో స్టే ట్యూన్, బై బాయ్. ఇక నేను ఫైనల్గా బస్ స్టాప్కి వచ్చి బస్సు అయితే ఎక్కిన. హాయిగా కూర్చుందాం అనుకున్న బస్సులో అమ్మతోడు చెప్తున్నా, లిటరలీ బస్సు మొత్తం రష్ ఉంది. అసలు కూర్చోనికి అయితే అసలు ప్లేసే లేకుండే. నేనైతే 2 బస్సెస్ ఎక్కాలండి. నేను ఫస్ట్ ఇక్కడైతే రామంతపూర్లో ఎక్కిన బస్సు. సో కోటిలో దిగేసి కోటిలో నుంచి మళ్ళీ హైటెక్ సిటీ కోసం బస్సు ఎక్కాలి. సో డైరెక్ట్ నేను శిల్పారామం పోయిన తర్వాత వీడియో ఎక్స్ప్లోర్ చేస్తా. సో చూస్తూనే ఉండండి. బాయ్ గాయ్స్. లిటరలీ నేనైతే 1.5 hour ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్గా శిల్పారామం అయితే రీచ్ అయిపోయినా. సో చూస్తురు కదా, రాగానే అసలు మొత్తం బయట మస్తు మంది ఉన్నారు. ఏంద్ర బాబుకి ఇంతమంది ఏందని చెప్పేసి మస్తు షాక్ అయిపోయినా నేను. మా అమ్మ చెప్తే ఏదో అనుకున్నా, కానీ లిటరలీ ఇంతమందిని చూస్తే అసలు మస్తు షాక్ అయిపోయినా. మొత్తం స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ మొత్తం చాలామంది ఉన్నారు ఇక్కడ వచ్చేసి శిల్పారామంలో. సో ఇక మా మమ్మీకి కాల్ చేస్తే మా అమ్మ బయటికి వచ్చి నన్ను సో పికప్ చేసుకొని లోపలికైతే తీసుకోబోతుంది. ఆ రోజు మొత్తం అందరికీ ఫ్రీయే ఉండేనండి. అసలు టికెట్స్ కూడా లేకుండే, మొత్తము అందరికీ ఫ్రీయే ఉండే. అసలు చెప్తున్నా కదా, మస్తు అనిపించింది శిల్పారామంలో. సో చూస్తున్నారు కదా, ఇట్లాంటివి మస్తు పెట్టిరారు అసలు. ఆ రోజైతే లిటరల్లీ రావచ్చండి చాలామంది, 1000 పైన అట్లా రావచ్చేమో. మేబీ నేనైతే అంత గెస్ట్ చేయలేకపోతున్నాను ఎంతమంది వచ్చిరని చెప్పేసి. సో చాలామంది అయితే వచ్చేసారు. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయుర్వేదిక్ సంబంధించినవి అవి ఇవి మెడిసిన్స్ కానీ ఇంకేమేమో పెట్టినారు, ఆకులు గీకులన్నీ. సో ఇక మా మమ్మీ అచ్చడి కాదు ఇచ్చడి తీసుకోవద్దా అని చెప్పేసి తీసుకోవుతుంది. ఇక్కడ ఇవి చూస్తున్నారు చూడండి. అట్లా చూస్తూ ఉండగా ఇక్కడ ఆర్గానిక్ బిస్కెట్స్ కనిపించినాయి, ఇంకా బుట్టాలు అవి ఏవో సంథింగ్ ఏదో చేస్తున్నారు అక్కడ. ఇంకా అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి టోటల్గా అవి మన ఇంట్లో ఉండే ఐటమ్స్కి అయితే షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఐ మీన్ ఎట్లా అంటే కప్స్ కానీ, జార్స్ కానీ, ఇంకా ఉంటాయి కదండి కుకింగ్ సామాన్, లేదంటే స్టోరేజ్ సామాను, అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే. కానీ చాలా బాగున్నాయి. ఈ కుండ లాంటి వాటిలలో వండుకోవాలి అనిపిస్తుంది కదా మీకైతే. సో నాకు కూడా మస్తు ఇష్టం అట్లా వాటిలలో వండుకోవడం అంటే. సో అవే డిజైన్స్తోనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అసలు క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా నాకు మస్తు నచ్చింది అసలు వీటిని చూస్తే. మా మమ్మీ దగ్గరికి, మమ్మీ నాకు కావాలి అవి కొనిపి అది అంటే, మా అమ్మ అనేది ఇప్పుడు వద్దులే తర్వాత తీసుకుందావు, నేను తీసుకొని వస్తాను నెక్స్ట్ డే కావాలంటే, ఇప్పుడైతే నువ్వు మంచిగా చూడు, సబ్స్క్రైబర్స్కి అయితే చూపించు ఇవి అని చెప్పేసి అని అంటే, సరే అని చెప్పేసి మీకోసం మొత్తం తిరిగి అయితే ఇవన్నీ చూపిస్తున్నా. సో డెఫినెట్గా మీరు కూడా వెళ్ళి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారా మీరు, అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఇక్కడ ఆవులు. సో ఇది నిజమైన ఆవులు కాదండి, ఇవైతే ఇట్లా రెడీ చేసి పెట్టినారు ఇవన్నీ. ఇవి నిజమైన అయితే కాదు, కానీ లిటరల్గా ఎంత బాగుంది తెలుసు. అసలు పాతకాలంలో ఎంత మంచి చేస్తారా అనిపించింది అసలు. అయితే ఇప్పట్లో అయితే మనకు లేవు. ఇక్కడ పైన చూస్తున్నారా ఇవన్నీ గంటలు, ఐ మీన్ ఆవులకేసే గంటలు ఉంటాయి ఇవన్నీ. అంటే పాతకాలం ఇట్లా వేస్తారంట, కానీ ఇప్పుడు మరీ అంత లేదు అసలు, చూస్తలేం కూడా అట్లాంటివి. పశువుల శాఖనా మేబీ అదే అనుకుంటా, పశువుల శాఖ, ఆవుల శాఖ ఏమో అంత తెలియదు అండి నాకైతే. చాలా మంచిగా ఉంది అందులో అయితే.
అండ్ అటు పక్క నుంచి ఇట్లా వచ్చినామనుకోండి, ఇక్కడ కుండలు తయారు చేస్తారు. ఎంత క్యూట్‌గా ఉన్నాయి చూడండి అసలు. ఇదైతే దిల్ షేప్‌లో చేసినారు ఈ కుండ. నాకు మస్తు నచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా! దీంట్లోకైతే మేమింక ఎళ్ళిపోయినాము. సో, లోపల మొత్తం ఎట్లా అంటే పాతకాలంవి చాలా ఓల్డ్ టైమ్‌లో యూజ్ చేసిన ఐటెమ్స్ అన్నీ ఇక్కడున్నాయి. మ్యూజికల్‌వి గానీ అవి ఇవన్నీ ఉన్నాయి. సో, మీ అందరికి ఇప్పుడైతే ఒక మ్యూజిక్‌ది ఇనిపిస్తా చూడండి అసలు ఓల్డ్‌ది ఎంత బావుందో. అయిందిది. అమ్మమ్మది మంచిగా ఇటుకించి సో, ఇగో దాని తర్వాత నేనైతే బయటికొచ్చేసిన. కొంచెం జ్యువెలరీ గానీ అవి ఇవి చూపిద్దామని జెప్పేసి. ఇక్కడ చూస్తున్నారా మీరు ఎంత క్యూట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయో, అసలు ఎంత బాగా అనిపించినాయో నాకైతే. మంచి కలెక్షన్ ఉంది. అంటే అన్ని షాప్స్‌లలో సూపర్ కలెక్షన్ ఉందని చెప్పలేను నేనైతే. కొన్ని దగ్గరైతే మంచిగున్నాయి. నాకైతే మంచిగా అనిపించినాయి అసలు. సరే మీకోసం అందరికీ చూపిద్దామనేసి చూపిస్తున్నా. ఇక్కడ చూసిర్రా అసలు పూసల దండలు గానీ అవి ఇవి గానీ మస్తు అనిపించినాయి. ఇటు సైడ్ వస్తేనేమో చికెన్ కర్రీ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి చూడండి. అసలు మంచి కలెక్షన్ చెప్పాలంటే. అసలు ఆన్లైన్లో కూడా మనకి ఇట్లాంటి కలెక్షన్ అంటే ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయి. బట్ ఇంత మంచి కలెక్షన్ అయితే ఉండదు అనిపించింది నాకైతే. ఆల్ టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీ డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. కాటన్లో కానీ నెట్టెడ్లో కానీ అన్నిట్లలో ఉన్నాయి అసలు. మంచి వర్క్ వచ్చి సో జీన్స్ పైకి కానీ టాప్స్ అంటే ఇప్పుడు మనకి జీన్స్ పైకి కావాలి చికెన్ కర్రీ డ్రెస్సెస్ అనిపిస్తుంది. సో షార్ట్వి అవి ఇవన్నీ అయితే బాగున్నాయి. ఇక అట్లా ముందుకొస్తే మనకి చాటలు కనిపించినాయి. చాటలు, గంపలు, కూర్చునే కుర్చీలు అవన్నీ కనిపించినాయి అసలు. మంచిగా అనిపించింది అసలు. పాతకాలంవి కదా అసలు. అంటే వాళ్ళు ఇట్లనే యూజ్ చేస్తుండే. సో ఇట్లాంటివన్నీ ఉంటే మనకి విలేజ్ వైబ్స్ అనేది వస్తాయి ఇంట్లల్లో. అండ్ ఇక లాస్ట్ ఈ పెట్ట చూస్తుర్రా మీరు? ఈ పెట్టని నాకైతే చంద్రముఖి సినిమాలో గజ్జలు, నగలు అవన్నీ పెట్టుకుంటుంది కదా, నాకు అట్లనే అనిపించింది పెట్టే. ఇక్కడైతే మొత్తం మనకి చెక్కతో చేసిన అయితే దొరుకుతాయండి అసలు. ఈవెన్ మనకి డెకరేషన్ ఐటమ్స్ కానీ అవి కానీ ఇవి కానీ మొత్తం అన్నీ చెక్కతో చేసినాయే. ఈవెన్ క్లాక్ కూడా మనకు అట్లనే ఉంది. అండ్ చిన్న బైక్స్ కానీ బొమ్మలు కానీ చేశారు. ఇక్కడ చూస్తున్నారా అసలు మిర్రర్స్ ఎంత క్యూట్గా అనిపించినాయో నాకు. వీటిని చూస్తే డిజైన్ అయితే మస్తు నచ్చింది. ఇట్లాంటి మిర్రర్స్ తీసుకోవాలనిపించింది నాకైతే. అన్నిటినే అను కానీ ఏవి తీసుకోకు నువ్వైతే అని చెప్పేసి అని అంటున్నాను, అర్థమైంది. కానీ మనం ఇంకా జాబ్ చేసి అప్పుడు తీసుకోవచ్చు అనిపించింది నాకైతే. ఇట్లా లాంగ్ మిర్రర్స్ కానీ షార్ట్ మిర్రర్స్ కానీ మంచి కలెక్షన్ ఉందండి. మనం ఎక్కడెక్కడనో తిరగాల్సిన అవసరం లేదు. ఒకసారి శిల్పారామంకి వచ్చి విజిట్ చేసి చూస్తే కూడా నచ్చుతాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇవేంటివో అవి ఇవి కుంకుమ సంథింగ్ ఏమైనా పెట్టిస్తారండి. అవి నాకు తెలియదు అంతా, మా మమ్మీ చెప్తూ తింటున్నాను నేను. ఇక్కడ బుద్ధుడు, ఏనుగు పిల్లలు, ఈ బండివి కూడా ఎంత బాగున్నాయి అసలు. క్యూట్ డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ చూడండి మనం ప్లాంట్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇట్లా డెకరేటివ్ ఐటమ్స్ అయితే చెప్పలేము అసలు. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి అసలు. వేరే అనిపించింది. మళ్ళీ ఇంకొకటి చికెన్ కర్రీ షాపు. ఇక్కడ మొత్తం ఎట్లా అంటే మనకి మొత్తం కాటన్ డ్రెస్సెస్ అట్లా ఇట్లా దొరుకుతాయి. వెస్ట్రన్ వేర్ తక్కువ, సో ట్రెడిషనల్ వేర్ ఎక్కువ ఉంటుంది. సో శిల్పారామం అంటే మొత్తం ట్రెడిషనల్ వేర్స్, పాతకాలం పురాణ అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ చూసిరా ఇక్కడైతే ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ అవి ఇవైతే ఉన్నాయి. ఇవి మనకి కీస్ వేసుకునేటివి. సో ఎంత బాగున్నాయి కదా అసలు. ట్రీ మోడల్ వచ్చింది, డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అసలు. మంచిగా అనిపించింది నాకు ఇవి. సో చాలా ఉన్నాయి చూడండి హుక్స్. వాటికి అంటే ఎన్ని కీసెస్ అయినా వేసుకోవచ్చు అన్నట్టుగా. అది కూడా చెక్కతో చేసిందే మళ్ళా. సో ఇక్కడ ఇల్లు మోడల్ లాగా వచ్చింది. అండ్ ఈ షాప్లో కూడా మొత్తం చెక్కతోనే, ఆల్మోస్ట్ చెక్కలతో చేసినవి ఎక్కువ ఉన్నాయండి. ఇదేదో సిగరెట్ కొట్టేదంట. అది సిగరెట్ తాగిన తర్వాత దానిలో కొడతారంట, మా మమ్మీ చెప్తుంది. ఇది వచ్చేసి అగరబత్తులు పెడతారు.
ఇక్కడ కూడా చూడండి అసలు చిన్న చిన్నవి అసలు ఇట్లాంటి పెట్టెలు చూస్తే నాకైతే పాతవే గుర్తొస్తున్నాయి. పాతకాలంలో సినిమాలలో చూస్తాం చూడు అట్లనే గుర్తొస్తుంది నాకైతే ఎవరిని చూస్తుంటే. మస్తు అనిపించినాయి అసలు. నాకు కూడా ఇట్లాంటి పిట్టలు ఉండే బాగుండు అనిపించింది. సారీ పిట్టలు కాదు పెట్టెలు. ఇక్కడ కూడా బుల్లి మిర్రర్ ఉంది చూడండి, బాగుంది కదా మిర్రర్. మంచిగా ఉన్నాయి మిర్రర్స్ కూడా అసలు. ఇటు చూడండి గ్లోబ్ కానీ నెక్స్ట్ బైక్స్ కానీ అన్నీ చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడైతే చైర్స్, సైకిల్స్, మళ్ళీ డెకరేటివ్ ఐటమ్స్ వచ్చేసినాయి ఇక్కడికి. మళ్ళీ మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు శిల్పారామంలో ఇట్లాంటివి అయితే. సో డెఫినెట్గా వెళ్ళి మీరు కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. సో నాకైతే మస్తు నచ్చింది. ఫస్ట్ అయితే నేను జాబ్ కొట్టని అన్నీ కొనుక్కుంటా అనుకున్నా, కానీ ఏం చేస్తాం. ఇవన్నీ కాటన్ శారీస్ చూడండి అసలు ఎంత మంచి కలెక్షన్ అసలు. పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయి ఇక్కడ. కలెక్షన్ మంచిగా అనిపించింది నాకు. క్లాత్ అయితే ఇంకా బాగా అనిపించింది. ఇక మన ఫేవరెట్ పార్ట్ వచ్చేసింది. టడా, అవన్నీ జ్యువెలరీ, మొత్తం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. మంచి కలెక్షన్ అనిపించింది నాకు. చూడండి అసలు ఈ బుట్టాలు కానీ ఇవి కానీ ఎంత మంచిగా అసలు. కలర్ డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు, అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్టు అనిపించింది నాకైతే. ఇవి చాలా డిఫరెంట్గా ఉండే నాకు ఈ చైన్స్. ఐ మీన్ పాతకాలంలో వేసుకుంటారు కదా ఇట్లా పెద్ద పెద్దవి, అట్లా అనిపించింది నాకైతే ఆక్సిడైజ్డ్ అయినా కూడా. అండ్ ఇవి స్కార్ఫ్స్, టాప్స్ అవి ఇవి ఉండే. చిన్న ఉన్నప్పుడు బాగా ఎక్కువ వేసుకుంటుండే ఇట్లాంటివి అట్లాంటివి అని, అందుకని ఈసారి తీసుకోలేదు. ఏమి నాకు నచ్చలే అంటే నచ్చినాయి, కాకపోతే నాకు చిన్న ఉన్నప్పుడు నుంచి ఎక్కువ వేసుకొని ఇప్పుడు కూడా ఇవేనా మళ్ళీ అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు నేనైతే. మంచిగా ఉన్నాయి అసలు, క్యూట్ కలెక్షన్ అసలు. డెఫినెట్గా మీరు ట్రై చెయ్యండి. ఇక్కడైతే నల్ల పూసలు చూస్తున్నారు కదా, డిజైన్గా ఉన్నాయి అసలు. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ నల్ల పూసలదైతే. మేము చపాతీలు చేసుకునే అనుకుంటా మేబీ, అంత గుర్తొస్తలే నాకైతే. ఈ పక్కన చూడండి అవి రోల్స్, చిన్న రోల్స్. మనకి ఎంత పెద్దగా అవసరం లేకుండా చిన్న వాటిలలో మనకి తక్కువ క్వాంటిటీలో కావాలంటే పెద్ద యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవేమో మంచిగా చిన్నవి చిట్టి ఉంటాయి అసలు, వాష్కి కానీ దానికి దీనికి అని. సో మంచిగా అనిపించినాయి. బాగుంది, క్యూట్గా ఉంది. కుంకుమ ఇట్లా వేసుకుంటానికి, దీపానికి. ఇవి దీపాలు అన్న ఉంటుందా, పగులదా వేడికి? రాయి పగులుతుందా మమ్మీ? ఇవి కూడా దీపాలు. ఇదేంది డిజైన్లో ఏం డిజైన్స్ ఇవి ఏంటి అన్నట్టు? అచ్చా, సబ్బు పెట్టి ఎంత క్యూట్గా ఉంది ఇది. అయితే మస్తు అంటే మస్తు ఉండే, నాకు మంచిగా నచ్చినాయి, అన్నీ నచ్చినాయి. అప్పటి నుంచి నచ్చినాయి అంటున్నావు కానీ తీసుకున్నాం అని అంటారు, అర్థమవుతుంది.
చెప్పుల కలెక్షన్కి వస్తే నాకు అంత పెద్దగా అయితే నచ్చలేదు. ఓకే ఓకే అనిపించింది, ఎందుకంటే ఇంకా దీనికంటే బెటర్ కలెక్షన్ బయట దొరుకుతుంది అనిపించింది నాకైతే. సో అంత కలెక్షన్ లేకుండే అక్కడ. ఇక బ్యాగుల పిచ్చి ఎవరికైతే ఉంటుందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేవారు. ఇక్కడైతే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి బ్యాగ్స్. ట్రెడిషనల్ వేర్కి అయితే సూపర్ ఉంటాయి, మంచిగా అనిపించాయి నాకైతే. క్లాత్ వైజ్గా కానీ అండ్ క్వాలిటీ వైజ్గా కానీ అయితే చూస్తే బాగున్నాయి అసలు. మంచిగా పురాణ స్టైల్లో అయితే ఉన్నాయి. ఇక్కడ లాంగ్ చైన్స్ ఉన్నాయి చూడండి, ఆక్సిడైజ్లోనే బాగున్నాయి జ్యువెలరీ ఇక్కడ కూడా. ఈ పాపడ్ బిల్ల నాకు మస్తు నచ్చింది, అంటే నాకు ఇప్పటివరకు ఆక్సిడైజ్ జ్యువెలరీరా పాపడ్ బిల్ల లేదు, సో అట్లా అనిపించి నచ్చింది. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద జుంకాలు ఉన్నాయి, చిన్న చిన్న జుంకాలు బి ఉన్నాయి. పెద్దవి ఉన్నాయని చెప్పట్లేను, చిన్నవి కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ నెక్ సెట్స్ చిన్న చిన్నవి, అంటే ఇప్పుడు చిన్నగా పెద్దగా ఓవర్గా వేసుకోకుండా సింపుల్గా వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి. బట్ కలెక్షన్ అంత బాగాలేదండి, అంటే కొన్ని మట్టికి బాగున్నాయి. అవి మనకి వీడియోలో చూపిస్తే మీకు అంత మంచిగా అనిపిస్తుంది, కానీ బయట సైడ్ నుంచి చూస్తేనేమో ఆల్రెడీ యూజ్ చేసి, ఇక్కడ ఉన్న రింగ్స్ అన్నీ కూడా మొత్తం ఆల్రెడీ యూజ్ చేసినాయనండి. నేను చూసి షాక్ అయిపోయినా, ఇదేందుకు ఇట్లున్నాయి ఇవన్నీ ఎందుకు అమ్ముతారు అనిపించింది నాకైతే. ఇవి ఆల్రెడీ యూజ్ చేసిన రింగ్స్, అవి నాకు నచ్చలేదు పెద్దగా, అంటే యూజ్ చేసినవి కూడా పెడుతున్నారు. సో చూసి తీసుకోండి శిల్పారామంలో. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ కాటన్ క్లాత్స్. మొత్తం శారీస్ అయితే సూపర్ ఉన్నాయి, నాకు మస్తు నచ్చింది. ఇందులో మాత్రం ఈ షాప్లో మాత్రం మస్తు అంటే మస్తు నచ్చింది. కలెక్షన్ అయితే డిఫరెంట్గా ఉంది అసలు. సో ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగానే వస్తుందండి, అన్నీ ఉన్నాయి. సో వీడియో మొత్తం అయితే చూస్తూ ఉండండి, నేను మిడిల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే బ్లాక్ శారీ నాకు మస్తు నచ్చింది అసలు. మా మమ్మీ బ్లాక్ శారీ ఎంతో అడగవా, ఇంత బాగుంది అది అని చెప్పేసి అంటే మా మమ్మీ ముసలిదానివా కట్టుకుంటావా అది అని చెప్పేసి మా అమ్మ అన్నది. కానీ నాకైతే బ్లాక్ శారీ నచ్చింది. దాంతో మనం డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, కాటన్ కాబట్టి మంచిగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ చూస్తున్న డ్రెస్సెస్ కలెక్షన్స్ అన్నీ నాకు ఓల్డ్ అనిపించేసినాయి, ఎందుకంటే ఆల్రెడీ నేను అవి ఆన్లైన్లో అక్కడిక్కడ చూసేసిన. సో పెద్ద కలెక్షన్ ఏం లేకుండే అవి. బ్యాగ్స్ పరంగా వస్తే అయితే సూపర్ ఉన్నాయి బ్యాగ్స్ అయితే, చెప్పాలంటే ఆన్లైన్ కన్నా మంచిగా ఉంటాయి. అండ్ ఈ చైర్స్ అయితే బాగున్నాయి అసలు, మస్తు నచ్చినాయి నాకు ఇవైతే చైర్స్. బాల్కనీ డెకరేషన్స్ వీటికి యూజ్ చేస్తారు కదా, సో ఇట్లాంటి చైర్స్ యూజ్ చేసుకోండి, మంచిగా ఉన్నాయి, నాకైతే మంచి అనిపించింది. అండ్ ఈ షాప్లో కూడా మొత్తం ప్లాజోస్ అవి ఇవి ఇంకా టాప్స్ అయితే ఉన్నాయి, మంచిగా ఉండే కలెక్షన్. ఆ ప్లాజో బాగుంది మమ్మీ ఇప్పి అని అంటే, మంచిగా ఉంది అని అంటుంది మా అమ్మ, కానీ ఇప్పలేదు ఎందుకంటే క్వాలిటీ అంత బాగా లేకుండే. ఈ బొమ్మలు చూస్తున్నారా ఎంత క్యూట్గా ఉన్నాయో, ఫ్రేమ్స్ కానీ. ఇప్పుడు చూసిన ఫ్రేమ్ అయితే అది గ్లాస్తో ఉందండి, అసలు మస్తు అనిపించింది నాకు. ఈ పికాక్స్ కీ చైన్స్ అయితే ఎంత మంచిగా ఉన్నాయి అసలు. ప్రతిసారి మనకు బొమ్మలకి ఇచ్చాను అవి ఇవన్నీ దొరుకుతాయి, కానీ ఇట్లాంటివి అయితే చక్కగా దొరికాయి. ఇక్కడ వినాయకుడు బొమ్మ, ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టినారు, కానీ చెప్తున్నా కదా కాస్ట్ మాత్రం పిచ్చ ఉంది అసలు. ఓవర్ అనిపించింది నాకు కాస్ట్ అయితే. ఇప్పుడు పావు బజ్జీ 60 రూపీస్ ఉందనుకోండి, దానికి 120 రూపీస్ అంట అండి. సింగిల్ పావు బజ్జీ 120 రూపీస్ అంట. షాక్ అయిపోయినా నేనైతే. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ కృష్ణుని బొమ్మ అయితే ఎంత బాగుందో అసలు. నాకు అన్నిటికన్నా నచ్చింది ఇదే, అసలు ఎంత మంచిగా ఉంది చూడండి. ఈ షాప్లో మొత్తం
మొత్తం దీపాలకు సంబంధించి, అగరబత్తులకు సంబంధించి అండ్ దేవుని పూజకి సంబంధించిన సామాన్ ఉంటుంది కదా, అవన్నీ ఇక్కడనే ఉన్నాయి. అసలు ఒక్క దగ్గరనే తీసుకోవచ్చు అనిపించింది నాకైతే. ఇంకా పైన చూస్తున్నారా, ఇవైతే దీపం ముట్టించేటివి ఇట్లా హ్యాంగ్ చేసి అయితే ఉన్నాయి. ఇట్లా పెట్టుకుంటారు కదా ఇట్లా పైనుంచి, సో దేవుడికి. ఇంతే గాయస్ ఇక ఈ వీడియోలో. సో పార్ట్ 2 అయితే వస్తుంది. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఇంకా బాయ్ గాయస్.